వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుస్సేన్. బీజేపీ ఎంపీ గప్పా గప్పా అంటూ జగన్మోహన్ రెడ్డి గారి రప్పా రప్పా డైలాగ్ కాపీ కొడుతున్నట్టు తెలుస్తోంది. సో అసలు ఏంటి ఇష్యూ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. రప్పా రప్పాని డేంజర్ అనుకుంటే ఈ గప్పా గప్పా ఏంటి సార్? ఈ రప్పా రప్పా అనేది ఏ సందర్భంలో వాడతారనేది మనం ఆ పుష్ప సినిమాలో చూసాం. అది సమాజానికి మంచి ఇచ్చే డైలాగా, చెడు సందేశం ఇచ్చే డైలాగ్ అనేది అందరికీ తెలుసు. ఆ సినిమా చూసిన వాళ్ళకి చెడు ఎప్పుడు కూడా మంచి కంటే చాలా వేగంగా సమాజాన్ని చుట్టేస్తుందంట. సామెత కూడా చెప్తారు, నిజం పెదాలు దాటే లోపల అబద్ధం ఊరంతా చాటిద్దంట. అలాగూ ఈ చెడు సందేశం ఇచ్చేటువంటి ఈ డైలాగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి చేరింది. ఓకే. తెలంగాణలో బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్, నిజామాబాద్ ఎంపీ, ఆయన రప్ప రప్ప సరే గప్ప గప్ప అవుతుంది ఇక్కడ అని అంటున్నారు. ఏంటి ఆ రప్ప రప్ప ఏంటి, గప్ప గప్ప ఏంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది, సెంట్రల్లో కూడా కూటమి అధికారంలో ఉంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి దానికి మద్దతు పలుకుతా గప్ప గప్ప అంటున్నాడా, లేదంటే రప్పా రప్పాకి గప్ప గప్ప నెక్స్ట్ లెవెలా అనేది అర్థం కావట్లేదు. ఆయన అంటే ప్రాస బాగుందని చెప్పి ఈ డైలాగ్ వాడారా లేకపోతే ఏంటి అనేది. అయితే ఒకటి ఆయన సెన్స్ ఏంటంటే, అక్కడ రప్పా రప్పా అంటే జైల్లో పెట్టేస్తారు, లిక్కర్ స్కామ్ జరుగుతుంది, ఆ లిక్కర్ స్కామ్లో ఆ రప్పా రప్పా అయిపోతుంది. ఇక్కడ గప్ప గప్ప సంగతి ఏందని అంటున్నారు. ఎక్కడ? తెలంగాణలో గప్ప గప్ప ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం సంబంధించి విచారణ, ఈ కార్ రేసు వ్యవహారం, వీటన్నిటిని తేల్చండి, ఈ గప్ప గప్ప సంగతి ఏంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు ఆయన, అరవింద్ కుమార్. సో ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? సిబిఐకి ఇవ్వాలి కదా నువ్వు కేసుల్ని. ఇప్పుడు ఈ రేసు కానీ, లేదంటే కాళేశ్వరం కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, వీటన్నిటిని నువ్వు సిబిఐకి అప్పచెప్పు, నీ వల్ల కావట్లేదు, నువ్వు అరెస్ట్ చేయట్లేదు. ఒకవేళ నువ్వు కనుక గప్ప గప్ప అంటే వీళ్ళందరూ జైల్లో ఉంటారు, కేసీఆర్, కేటీఆర్, కవిత, ఈ కల్వకుంట ఫ్యామిలీ మొత్తం ఇంక్లూడింగ్ హరీష్ రావు అందరూ జైల్లో ఉంటారు. అక్కడ రప్ప రప్ప, ఇక్కడ గప్ప గప్ప. ఇక అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు వైఎస్ ఫ్యామిలీ అక్కడ, ఇక్కడ కల్వకుంట ఫ్యామిలీ క్లోజ్ అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాడు. సార్ ఇప్పుడు అట్లనే అసలుకి రప్ప రప్ప గప్ప గప్ప పొలిటీషియన్స్ ఇలాంటి అసలు వర్డ్స్ యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? నేను యాక్చువల్లీ మార్నింగ్ ఒక వీడియో చూశాను, పిల్లలు చిన్న చిన్న కత్తులు పట్టుకొని రప్ప రప్ప అని చెప్పి తల కట్ చేసే రీల్స్ కనిపిస్తున్నాయి. అసలుకి ప్రజల్లోకి ఎలా వెళ్తాయి అంటారు ఇలాంటివి? ఇప్పుడు ఆ వీడియో నువ్వు చూసింది డిఫరెంట్ అనుకుంటా. ఆల్రెడీ ఇంకొక వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టుకొని వాళ్ళు డీజేలు పెట్టుకొని కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, డీజేలు పెట్టుకొని కత్తులు తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఒకవైపు, రెండో వైపు ఏమో కత్తులు తీసుకొని వీధుల వెంబడి తిరుగుతున్నటువంటి వీడియో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన వీడియో ఏంటి? పిల్లలు కూడా రప్పా రప్పా అని అంటున్నారు. జనరల్గా ఏంటంటే సినిమా అనేది సమాజాన్ని కొంత చైతన్యపరిచేది. అవును. అక్కడ మంచి చెప్తే మంచి తీసుకుంటారు, చెడు చెబితే చెడు వెళ్తుంది సమాజంలోకి. ఇది చాలా కాలంగా సామాజికవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు. ఈవెన్ టీవీల్లో జబర్దస్త్ లాంటి షోలు ఉన్నాయి కదా, బిగ్ బాస్ లాంటి షోలు, జబర్దస్త్, వీటి మీద కూడా కోర్టు కేసులు ఉన్నారు చాలామంది. ఎందుకంటే వీటి వల్ల చెడు సమాజం మీద పడిపోతుంది ఎక్కువగా. కొన్ని సీరియల్స్ కారణంగా సమాజం చెడిపోతుంది. సార్ ఇప్పుడు అట్లా నీ డైలాగ్ వచ్చేసి పుష్ప 2లోది కదా, సో అల్లు అర్జున్ గారిని విలన్ లాగా ఏమన్నా క్రియేట్ చేస్తున్నట్టు ఏమన్నా వెళ్తుందంటారా నెక్స్ట్? ఇప్పుడు ఆ డైలాగు ఆ సినిమాలో హీరో కదా, అల్లు అర్జున్ అంతిమంగా హీరోగా చూస్తారు తప్పితే విలన్ గా చూడరు ఆయన్ని. సో అదే హీరో వాడే డైలాగ్ లాగా ఇప్పుడు సమాజంలోకి వెళ్ళిపోయింది. అవును. ఆ రప్ప రప్ప అనే డైలాగు తర్వాత ఇలా అనేది ఏదో ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఇలా అన్నారు కదా. సో ఇవన్నీ ఏంటంటే భావోద్వేగాలను క్రియేట్ చేయడానికి. ఇప్పుడు రెండు మార్గాలు పొలిటీషియన్స్కి ఉండేది. ఒకటి కన్విన్స్ చేయటం, రెండు కన్ఫ్యూజ్ చేయటం. కన్ఫ్యూజ్ చేయాలంటే ఏం చేయాలి? భావోద్వేగాలను రెచ్చగొట్టాలి. భావోద్వేగాలని లేనప్పుడు ఎవరు కూడా నీ వైపు రారు, కన్ఫ్యూజ్ గారు. అసలు కన్ఫ్యూజ్ కావడం అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టాలి. భావోద్వేగాలను రెచ్చగొట్టినప్పుడు ఆలోచన శక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ భావోద్వేగాలను ఎలా రెచ్చగొట్టాలి
అనే దానిలో భాగంగా ఈ రప్పాలు ఈ గప్పాలు ఇవన్నీ పొలిటీషియన్స్ తీసుకొస్తున్నారు సమాజంలో ఒక పొల్యూషన్ వెదజల్లుతున్నారు. మాటల పొల్యూషన్, డైలాగుల పొల్యూషన్, ఇది ఎలా వెదజల్లుతున్నారు. దీని పర్యవసానం ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంది? పొలిటికల్ మైలేజ్. దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆ తరహాలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు గప్ప అనేది తీసుకొచ్చాడు అరవింద్ కుమార్ గౌడ్. ఆయన ఎందుకు తీసుకొచ్చాడు? ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీకి ఏమీ ప్రతిపక్ష హోదా లేదు. అంటే ఈ రెండు పార్టీలను టార్గెట్గా చేసుకుంటే కానీ రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాదు తెలంగాణలో. కాబట్టి కాంగ్రెస్ని బీఆర్ఎస్ పార్టీని రెండింటిని టార్గెట్గా చేసుకుని అక్కడ రప్ప సరే, ఇక్కడ గప్ప సంగతి ఏం తెలుసండి. ఈ గప్ప కనుక అయితే వీళ్ళందరూ కల్వకుంట్ల ఫ్యామిలీ జైల్లోకి వెళ్తారు, మరి మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసి రేవంత్ రెడ్డి గారిని కార్నర్ చేశాడు అరవింద్ కుమార్ గౌడ్ గారు, ధర్మపురి అరవింద్. సో ఇదంతా కూడా పొలిటికల్ మైలేజ్ కోసం, లేదంటే పొలిటికల్గా తమ వైపు తిప్పుకోవడానికి ప్రజలను చేసేటువంటి కార్యక్రమం ఇది. అంతిమంగా ఏంటంటే ఈ తటస్థ ఓటర్లు అనేవాళ్ళు ఉంటారు కదా, 10% ఉంటారు, వాళ్ళే డిసైడ్ ఫ్యాక్టర్ ఏ ప్రభుత్వం రావాలి అనేదాన్ని వాళ్ళు అసహించుకుంటారు. ప్రస్తుతానికి వాళ్ళకున్నటువంటి 40% లేకపోతే 39% ఓట్ బ్యాంక్ని నిలుపుకోవడానికి రావచ్చు తాత్కాలికంగా, కానీ అది గెలుపు కోసం పనికిరాదు. అది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు జారిపోతున్నటువంటి క్యాడర్, జారిపోతున్న లీడర్లని కాపాడుకునేటువంటి క్రమంలో ఈ రప్పాలు ఉపయోగించుకొని ఉండొచ్చు. సార్ ఈ డైలాగ్స్ ఇవన్నీ చూస్తే నాకు అంటే ఒకటి అనిపిస్తుంది, అన్ప్రొఫెషనల్ వాళ్ళు ఏమైనా ఉన్నారనుకోవచ్చు యాక్చువల్లీ. అసలు అవి వాడేది ఎవరు? అవి వాడేదే అన్ప్రొఫెషనల్సే వాడతారు, ప్రొఫెషనల్స్ ఎవరు వాడరు కదా. అల్లు అర్జున్ దాంట్లో డైలాగ్ పెట్టాయంటే అతను కలెక్షన్స్ కోసం పెట్టుకున్నాడు, బిజినెస్ కాబట్టి. సినిమా అనేది వ్యాపారం, రాజకీయాలు కూడా వ్యాపారం కాదుగా. రాజకీయం అనేది ఒక సర్వీస్, ప్రజాసేవ చేయడానికి వచ్చానని చెప్తారు కదా వీళ్ళు. మరి మీరు ఎట్లా వాడతారు దాన్ని? రప్ప గప్ప అనేది ప్రాసకు బాగానే ఉంది, వాడారు బాగానే ఉంది. మరి నిజంగా ఇప్పుడు అక్కడ వైఎస్ ఫ్యామిలీని, ఇక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీని జైల్లో పెడతారా? జైల్లో పెట్టాలి కదా. జైల్లో పెట్టలేదని చెప్పేసి అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు, ప్రభుత్వాలని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి బీజేపీ మాట్లాడుతుంది, అక్కడేమో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు రప్ప అంటున్నారు. ఆ రప్పకి బదులు ఇక్కడ గప్ప బీజేపీ వాళ్ళు తయారు చేశారు. సరే ఇవేవైనా సరే ముందు ఆ రెండు ఫ్యామిలీని జైల్లోకి పంపిస్తేనే ఈ తెలుగు రాష్ట్రాలకి శ్రేయస్సు అనేది అరవింద్ కుమార్ చెప్తున్నారు, ధర్మపురి. ఆయన కాబోయే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అంటున్నారు. బహుశా ఆ కోణం నుంచి చూస్తే మరి ఆయన ఆల్రెడీ అమిత్ షా వస్తారట 29 తారీఖు నిజామాబాద్, ఇది స్పైస్ బోర్డుని ఓపెన్ చేయడానికి. ఆ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి కామెంట్స్ అవి. సరే అవి ప్రజల్లోకి వెళ్తాయి, ఎందుకంటే రప్ప గప్ప ఈజీ కదా. ఈలోపు ఎవరో వీటి మీద డీజే ఒక పాట తయారు చేస్తారు, దాన్ని పట్టుకొని ఎగురుతుంటారు రోడ్ల జనాలు. ఓకే సార్, థ్యాంక్ యూ.